కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అంటే అండి, ఇప్పుడు నాకు రాయటం వస్తే నేను మామూలుగా ఒక వైట్ పేపర్ మీద నాకు జరిగిన ఏం జరిగింది, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నన్ను ఎవరు ఏ రకంగా అవమానించారు నాకు అనేదాన్ని మనం ఒక వైట్ పేపర్లో రాసి వెళ్ళి ఐసీకి ఇస్తాము. లేదు నాకు రాయటం రాదు, ఇందాక మనం అనుకున్నాం హౌస్ కీపింగ్ స్టాఫ్ కానివ్వండి, లేదంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, హూ డోంట్ నో హౌ టు రైట్. ఇవాళ రేపు ఆ పర్సంటేజ్ చాలా తక్కువ, బట్ వాళ్ళకి రాయటం వచ్చిన కంప్లైంట్ని ఎలా రాయాలి అనే పద్ధతి తెలియకపోవచ్చు. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కంప్లైంట్ ఈ రకంగానే రాయాలి, ఈ ఫార్మాట్లోనే రాయాలి అని ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఏమీ లేదండి. మీకు వచ్చిన భాషలో మీకు వచ్చినట్టు మీకు అనిపించింది మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇచ్చేయచ్చు. మీకు కనుక రాయటం రాకపోతే, ఎవరైతే కంప్లైంట్ చేయదలుచుకున్నారో వాళ్లకు రాయటం రాకపోతే వాళ్ళొచ్చి ఐసీకి ఓరల్గా కనుక చెప్తే ఐసీ ఆమె చెప్పే దానిని రాసి కంప్లైంట్గా రాసి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐసీకి. కాబట్టి మనకు రాయటం రాదు అని అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి, ఇంకొక డౌట్ రావచ్చు. ఆ అమ్మాయి వచ్చి ఇవ్వలేకపోయింది కంప్లైంట్, ఆమె తరపున ఇంకెవరన్నా ఇవ్వచ్చా? అది కూడా కదా, లైక్ ఆమె వచ్చి ఇవ్వాలా, ఆమె సంతకంతో ఉండాలా? లెటర్సే నేను ఇందాక చెప్పాను, అందరూ ఒకలాగా ఉండరు, అందరి సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఒకలాగా ఉండదు. ఒకళ్ళేమో అంటే అన్నారులే అని దులిపేసుకొని పోవచ్చు, ఇంకొకళ్ళేమో దానినే ఆలోచిస్తూ మొత్తము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హాస్పిటలైజ్ కూడా అయిపోతూ ఉంటారు. వాళ్ళు హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళు ఒక సంతకం పెట్టలేకపోవచ్చు, వాళ్ళు అసలు కంప్లైంట్ ఏం జరిగింది అని చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ తరపున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా ఆమె హాస్పిటలైజ్డ్ సిచ్యువేషన్లో ఉంది, షీ విల్ నాట్ బీ ఏబుల్ టు కంప్లైన్ అని వాళ్ళ తరపున వీళ్ళు కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే, వీళ్ళు కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు కంప్లైంట్ అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఒకవేళ హస్బెండ్ ఉంటే హస్బెండ్, పెళ్ళైన అమ్మాయి అయితే హస్బెండ్, లేదంటే తల్లిదండ్రులు, రైట్? తల్లిదండ్రులు లేకపోతే దెన్ సిబ్లింగ్స్, ఆ అమ్మాయి అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. లేదు అనంటే ఎవరైనా కలీగ్ కూడా, వాళ్ళెవరు లేకపోతే ఆఫీస్లో ఆమె పడే కష్టాన్ని చూసిన కలీగ్ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా తనే వచ్చి కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. ఆమె అంతా మంచిగా ఉన్నప్పుడు తనే వచ్చి చెప్పాలి. తను లేవలేని స్థితిలో ఉంది, తను వచ్చి కంప్లైంట్ చేయలేని స్థితిలో ఉంది అని అన్నప్పుడు ఆమె తరపున నేను చెప్పిన వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ లాలో.